చూడండి ఫ్రెండ్స్, బీరువాలో ఎలా దూరిపోయిందో పొద్దున్నే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి పొద్దున్నే బీరువాలో దూరిపోయానని చెప్పేస్తున్నావు కంప్లైంట్? మరి ఉగాది కదా ఫ్రెండ్స్, రెడీ అవ్వాలి కదా. శారీ ఎత్తుక్కుంటున్నాను. రోజంతా రెడీ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. రోజంతా ఏం కావాలి ఫ్రెండ్స్, శారీ ఎత్తుక్కుంటున్నాను. ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఉంటే ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదంట. ఏమనాలి మరి అన్ని ఉంటే ఏం వేసుకోవాలో అర్థం కాదు కదా. అదే ప్రతి ఫెస్టివల్కి ఒక్కొక్క కొత్తది కొన్నాం అనుకో, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సరిపోతుందా? ఆ ఫెస్టివల్ అది తీసుకుని వేసేసుకుంటాము. కన్ఫ్యూజన్ ప్రస్తుతానికి పులిహోరకి రైస్ పెట్టడం మంచిది. ముందు రెడీ అవ్వు. రైస్ అయిపోతుంది కదా, రైస్ అయ్యేలో నేను రెడీ అవ్వచ్చు. టైం సేవ్ అయింది. రైస్ అయితే పెట్టేసి వచ్చాను, బట్ నాకు ఇంతకీ ఏం శారీ వేసుకోవాలనేది అర్థం కాలేదు. ఏ శారీ వేసుకున్నా కానీ ఫస్ట్ అయితే ఫేస్ అంతా రెడీ అవ్వాలి కదా. అందుకనే శారీ తర్వాత ఆలోచిద్దాము, ముందైతే మేకప్ చేసేసుకుందామని స్టార్ట్ చేశాను. నేను మేకప్లో ప్రో ఏం కాదండి, నాకేం అంత మేకప్ రాదు. మేకప్ ఆర్టిస్ట్ లాగా ఫౌండేషన్స్, కన్సీలర్ అవన్నీ వేయడం నాకు రాదు. జస్ట్ మాయిశ్చరైజర్, క్రీమ్ అప్లై చేస్తా. నా దృష్టిలో అదే మేకప్. నేను ఏ మేకప్ ఆర్టిస్ట్ని కించపరచట్లేదండి, జస్ట్ చెప్తున్నా అంతే. ఏవేవో కన్సీలర్స్, ఫౌండేషన్స్ అన్నీ యూజ్ చేస్తారు, నాకైతే యూజ్ చేయడం రాదు. నేను కూడా వాడదామని కొనుక్కుని తెచ్చుకున్నాను, కానీ అవి అలానే మూలన పడేసి ఉన్నాయన్నమాట. రావట్లేదు నాకు వేసుకోవడం. ఏదో ఒక రోజు నేను కూడా నేర్చుకుంటాను మేకప్లో, నేను కూడా ప్రో అయి చూపిస్తా. ఏంటి ఉగాది వీడియో ఇది గెట్ రెడీ విత్ మీ చూపిస్తుంది అనుకుంటున్నారా? గెట్ రెడీ విత్ మీ ఉగాది బ్లాగ్ అన్నీ ఇదే. అయిపోయింది, క్రీమ్ పెట్టేస్తే నాకు ఇదే మేకప్ అని ఫీలింగ్ అనమాట. ఐ మేకప్ వేసుకుంటాను అంతే. ఐ మేకప్, లిప్స్టిక్ వేసుకుంటే అదే మేకప్. ఇంకా ఐ షాడోస్, ఐ ల్యాషెస్ ఇవేవో పెడతారు కదా, నాకు దగ్గర ఐ ప్యాలెట్ కూడా లేదు, నాకు అది కూడా రాదు. జస్ట్ ఒక లిప్స్టిక్తోనే యూజ్ చేసేస్తాను. నేను వేసుకునే లిప్స్టిక్తోనే, అది కూడా రెగ్యులర్గా పెట్టుకోను, అప్పుడప్పుడు ఎప్పుడన్నా పెట్టుకుంటాను. ఇట్లా స్పెషల్ డే అనుకున్నప్పుడు, ఆఫీస్కి అట్లా ఏం పెట్టుకోను. ఆ లిప్స్టిక్ తోటే జస్ట్ ఐబ్రోస్ మీద కొంచెం బ్లెండ్ చేసేస్తాను దాన్నే. లైట్గా పింకీ షేడ్గా కనిపించేస్తుంది. ఇంకా ఐ ప్యాలెట్ ఇవన్నీ ఎందుకని చెప్పి లిప్స్టిక్తోనే అట్లా యూజ్ చేసేస్తాను అంతే అనమాట. నేను చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ మధ్య ఇలాగే లిప్స్టిక్ని. ఇంకా అంతే సింపుల్గా ఒక చిన్న ఐలైనర్ పెట్టేసుకుంటే ఐ మేకప్ అయిపోయింది. ఐ మేకప్ అంటే మళ్ళీ ఏదో పెద్ద ల్యాషెస్ పెట్టేసుకుని, ఆ ల్యాషెస్ కర్ల్ చేసుకుని అవన్నీ పెట్టుకుంటా అనుకోకండి. ఐబ్రో పెన్సిల్ వేసుకుని లైనర్ పెట్టేస్తే అదే ఐ మేకప్ నాకు. ఇదే పెద్ద టాస్క్, చాలా టైం పడుతుంది ఐలైనర్ నీట్గా వేసుకోవాలి కాబట్టి. దాన్ని అంతే ఫైనల్గా లిప్స్టిక్ పెట్టేసుకుందాం. అండ్ అదే లిప్స్టిక్ని నేను కొంచెం బ్లష్ లాగా కూడా యూజ్ చేసేస్తాను, జస్ట్ అట్లా పింకీ షేడ్ వస్తుంది కాబట్టి ఫేస్. సో మీకు ఏం అర్థమైంది ఇక్కడ, నా దగ్గర ఒక లిప్స్టిక్ ఉంటే చాలా అన్నీ అయిపోతాయి. అడగటం మర్చిపోయానండి, యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ ఆడియో పెట్టడం నాకు ఎట్లానో తెలియట్లేదు. అంతకుముందు అయితే ట్రై చేశాను నేను, కానీ నాకు కాపీరైట్ పడుతుంది. నేను కొన్ని వీడియోస్ రిఫరెన్స్ చూస్తే లాంగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ కాపీరైట్ పడకుండా పెట్టలేమంటున్నారు. సో నేను ఏదైనా ట్రై చేసినా కాపీరైట్ పడుతుంది. ఇలా ఎంతవరకు అని వాయిస్ ఓవర్స్ ఇస్తామో, మధ్య మధ్యలో అయినా మ్యూజిక్ ఉండాలి కదా. మీకు ఎవరికైనా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి, నేను కూడా అదే ఫాలో అవుతాను. ఇంకంతే అండి, కొంచెం లాస్ట్లో కొంచెం కాంపాక్ట్ అట్లా వేసేసి సెట్ చేసేయడమే దాన్ని. అదేదో నాకు మేకప్ సెట్ చేసినట్టు కాంపాక్ట్ వేసుకున్నట్టు చేస్తాను నేను దాన్నే. డన్, అంతే, నా మేకప్ అయిపోయింది. ఫైనల్గా లిప్స్టిక్ వేసేసుకుంటే అయిపోయినట్టే మేకప్. ఏ శారీ వేసుకున్నా ఏది వేసుకున్నా ఇది కామన్ కాబట్టి ఫస్ట్ అయితే ఫేస్ మేకప్ రెడీ పెట్టేసుకుంటే తర్వాత కొంచెం శారీ గురించి ఆలోచించవచ్చు, టైం వేస్ట్ చేయకుండా. దాన్ని 5 మినిట్స్లో అయిపోయింది చూసారా మేకప్. 5 మినిట్స్లో అయిపోయింది. అప్పుడే మేకప్ చేసుకున్నాం అనుకోండి, కాంపాక్ట్లో అవన్నీ యూజ్ చేస్తే చాలా టైం పడుతుంది. ఫౌండేషన్లు, కన్సీలర్లు నేను అవేం యూజ్ చేయట్లేదు కాబట్టి తొందరగా అయిపోయింది. లాస్ట్లో ఇవన్నీ పోకుండా నాకు ఇది బాగా ఇష్టం, అది ఎందుకు ఇష్టమో తెలీదు. మేకప్ స్ప్రే లాస్ట్లో మేకప్ సెట్టర్ అనమాట, సెట్ అయి ఉండడానికి మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తాను. ఇంకా శారీ అయితే ఉగాదికి కొత్తవి వేసుకుంటే మంచిది అంటారు. కొత్తవి అసలు వేసుకోను అంటే నా దగ్గర ఈ శారీ మీరు లాస్ట్ టైం చూసుంటే
వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో అమ్మవారికి డ్రేప్ చేశాను ఈ శారీ నేను. దీనికి నేను ఇప్పుడు వరకు స్టిచ్ కూడా చేయించుకోలేదు. బ్లౌజు అమ్మవారికి కట్టింది కదా, అదే ఫస్ట్ టైం కట్టుకుంటే బెటర్ ఏమో అని తీశాను. దానికి మ్యాచింగ్ ఏమైనా బ్లౌజెస్ ఉన్నాయేమో అని చూస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ మ్యారేజ్కి తీసుకున్న కొన్ని మగ్గం బ్లౌజెస్ ఉన్నాయి. ఎల్లో, పింక్ కూడా వేయొచ్చు గ్రీన్కి కాంట్రాస్ట్, బట్ దీనికి ఎల్లో బార్డర్ ఉంది కాబట్టి ఎల్లో సెట్ అయింది అనిపించింది. కాబట్టి ఈ శారీ ట్రై చేద్దాము, ఎల్లో బ్లౌజ్తో పేరప్ చేద్దాము. దాని మీద బ్లౌజ్ అయితే కాదు, నేనైతే పేరప్ చేసేసాను. ఫైనల్గా ఏం జ్యువెలరీ అవంతా నేను చూపించలేదు, రెడీ అయింది. ఎందుకంటే ఇది మరీ గెట్ రెడీ విత్ మీ కాదు కాబట్టి. ఫైనల్ లుక్ అది. ఇంకా ఈలోపు మా హస్బెండ్ అయితే మామిడి తోరణాలు కట్టేస్తున్నారు. ఉగాది అంటేనే మామిడి ఆకులు, ఫ్రెష్ మామిడి తోరణాలు కట్టుకో. గేట్కి ఏదో ఒక రోజు హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఓన్ కాదు కదా, రెంట్ హౌస్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము. బట్ కొంతమంది అంటున్నారు హోమ్ టూర్ అంటే ఓనా రెంటా కాదు, మనం ఉండే హౌస్ హోమ్ టూర్ చేయొచ్చు, పర్వాలేదు చేయమని అంటున్నారు. చూద్దాం, ఇప్పటికప్పుడు ట్రై చేసి హోమ్ టూర్ అయితే ట్రై చేస్తాం. ముగ్గులు కళాఖండాలు మనయే అన్నమాట. ఇంకా మనం ప్రసాదాలకు అయితే వెళ్ళిపోదాము. పులిహోర చేస్తున్నానండి. ప్రసాదాలు అంటే ఓ లిస్ట్ ఏమీ లేదు, సింపుల్గా పులిహోర ఒక్కటే చేస్తున్నాను. పులిహోర అండ్ వేపు పచ్చడి మాత్రమే చేసుకుంటున్నాము. పరవన్నం, పాయసం ఇవన్నీ చేసుకుంటారు, బట్ చేసుకున్న తినేవాళ్ళు ఉండాలి. మా హస్బెండ్ మిల్క్ ఐటమ్స్, పరవన్నం, పాయసాలు లాంటివి తినరు. చేసుకుని అవి నేనే తిని అన్వాంటెడ్ క్యాలరీస్ పెంచుకోవడం ఎందుకని చెప్పి ఓన్లీ పులిహోరకి ఫిక్స్ అయ్యాము. మీ ఇంట్లో అందరూ ఉగాదికి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? మంచిగా బొబ్బట్లు అన్నీ చేసుకున్నారా? కామెంట్స్లో పిన్ చేయండి ఎవరెవరి ఇంట్లో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో. పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తున్నాము. ఈ మధ్య ఉగాది పచ్చడికి కూడా ప్రీమిక్స్ వచ్చిందంటండి. నిన్ననే ఒక వీడియోలో చూసా. అన్ని పచ్చళ్ళకి ప్రీమిక్స్ అనుకున్నాం, ఇప్పుడు ఉగాది పచ్చడికి కూడా ప్రీమిక్స్ వచ్చేసింది. ఆఖరికి అన్నీ రెడీమేడ్ అయిపోయాయి. ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం వైకుంఠపతయే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సనాతనే నమః, ఓం యాదవేంద్రాయ నమః. ఫైనల్గా మా పూజ అయితే అయిపోయింది. అండ్ మీరు కూడా మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఉగాది అంటే కొత్త పంచాంగాలు, రాశి ఫలాలు ఏవేవో ఉంటాయి కదా. ఇప్పుడు అర్జెంటుగా పూజ అయిపోయిన తర్వాత మేము అవి చూసేయాలన్నమాట. ఏదో ఇంట్రెస్ట్, ఏదో సంథింగ్ ఉంటుంది అని, అంతే. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.